ఈ వీడియోలో మనం టాటా ఏఐజీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మెడికేర్ ప్రీమియం పాలసీ యొక్క డీటెయిల్డ్ రివ్యూ చూద్దాం. ముందుగా పాలసీ కీ బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, గ్లోబల్ కవర్ ఫర్ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్. ఇండియాలో మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందని నిర్ధారించి ఆ ట్రీట్మెంట్కి అవుట్ సైడ్ ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తే ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కోసం వీసా పొందేందుకు అయ్యే ఖర్చులు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి. సెకండ్ వన్, రిస్టోర్ బెనిఫిట్స్. రిస్టోర్ బెనిఫిట్ అంటే మీరు 1 ఇయర్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ సమ్ ఇన్సూర్డ్ అంతా ఖాళీ అయితే అదే ఇయర్లో నెక్స్ట్ టైం అడ్మిట్ అయినప్పుడు ఈ పాలసీలో ఎక్స్ట్రాగా 100% సమ్ ఇన్సూర్డ్ యూజ్ చేసుకోగలరు. ఒకవేళ మీరు సింగిల్ ప్రీమియం మరియు 2 ఇయర్స్కి ఒకేసారి పాలసీ తీసుకుంటే 2 times సమ్ ఇన్సూర్డ్ రిస్టోర్ చేసుకోగలరు. అలాగే సింగిల్ ప్రీమియం మరియు 3 ఇయర్స్కి పాలసీ తీసుకుంటే సమ్ ఇన్సూర్డ్ 3 times రిస్టోర్ చేసుకోగలరు. థర్డ్ వన్, ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్. ఎమర్జెన్సీ లైఫ్ థ్రెటనింగ్ హెల్త్ కండిషన్ టైంలో హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి తదుపరి ట్రీట్మెంట్ కోసం ఏరోప్లేన్ లేదా హెలికాప్టర్ అంబులెన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. ఫోర్త్ వన్, ఓపీడీ కవర్. ఈ పాలసీలో మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేయకుండానే ఓపీడీ ఎక్స్పెన్సెస్ 5,000 నుంచి 20,000 వరకు కవర్ అవుతాయి. ఫైనల్ వన్, మెటర్నిటీ కవర్. ఈ పాలసీలో 4 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ మీరు ఎంచుకునే సమ్ ఇన్సూర్డ్ని బట్టి 50,000 నుంచి 1,20,000 వరకు కవర్ అవుతాయి. సమ్ ఇన్సూర్డ్ మీరు 5 lakhs నుంచి 3 crores వరకు సెలెక్ట్ చేసుకోగలరు. పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ 91 days నుంచి మ్యాక్సిమం ఏజ్ 65 years ఉండాలి. పాలసీ మీరు 1 year, 2 years లేదా 3 yearsకి తీసుకోవచ్చు. అలాగే పాలసీ టైపు ఇండివిజువల్గా తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే ప్లాన్ తీసుకున్న 30 days తర్వాత మాత్రమే క్యాష్లెస్ లేదా రీఎంబర్స్మెంట్ యూజ్ చేసుకోగలరు. ఒకవేళ యాక్సిడెంటల్ కేసెస్లో అయితే పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే యూజ్ చేసుకోగలరు. సెకండ్ వన్, ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్. అంటే పాలసీ తీసుకోకముందు మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే ఆ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అంటే కొన్ని ఇల్నెస్ మీకు పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఆ ఇల్నెస్ లిస్ట్ మీకు పాలసీ కాపీస్లో మెన్షన్ చేసి ఉంటాయి. ఫోర్త్ వన్, మెటర్నిటీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ మీకు పాలసీ తీసుకున్న 4 years తర్వాత మాత్రమే కవర్ అవుతాయి. ఫైనల్ వన్, ఓపీడీ కవర్. మీరు పాలసీ తీసుకున్న 2 years తర్వాత మాత్రమే ఓపీడీ ట్రీట్మెంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ కన్నా ముందు హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. అలాగే డిశ్చార్జ్ తర్వాత హాస్పిటలైజేషన్కి రిలేటెడ్గా ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ పాలసీలో ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అప్ టు 60 days కవర్ అవుతాయి. అలాగే పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మీ సమ్ ఇన్సూర్డ్ అప్ టు 50 lakhs అయితే 90 days, 75 lakhs నుంచి 3 crores అయితే అప్ టు 200 days కవర్ అవుతాయి. డే కేర్ ఎక్స్పెన్సెస్, ఆర్గాన్ డోనర్, డొమిసిలరీ ట్రీట్మెంట్, రీస్టోర్ బెనిఫిట్స్ మరియు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. అంబులెన్స్ ఛార్జెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్సూర్డ్ని బట్టి 5,000 నుంచి 30,000 వరకు కవర్ అవుతాయి. హెల్త్ చెకప్ ఎక్స్పెన్సెస్ పర్ పాలసీకి 10,000 నుంచి 25,000 వరకు కవర్ అవుతుంది. కంపాషనేట్ ట్రావెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్కి దగ్గరగా కుటుంబ సభ్యులు ఎవరూ లేనప్పుడు కుటుంబ సభ్యులు హాస్పిటల్కి రావడానికి అయ్యే ట్రావెలింగ్ ఖర్చు కూడా కవర్ అవుతుంది. ఈ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్సూర్డ్ బట్టి 20,000 నుంచి 50,000 వరకు కవర్ అవుతుంది. కన్జ్యూమబుల్ బెనిఫిట్, గ్లోబల్ కవరు, బ్యారటిక్ సర్జరీ, ఇన్పేషెంట్ డెంటలు,
మరియు వ్యాక్సినేషన్ కవరు ఈ పాలసీలో అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతాయి. హియరింగ్ ఎయిడ్ ఈ పాలసీలో మ్యాక్సిమం 10,000 ఫర్ పాలసీ కవర్ అవుతుంది. డైలీ క్యాష్ ఫర్ చూసింగ్ షేర్డ్ అకాంబినేషన్ అంటే మీరు నెట్వర్క్ హాస్పిటల్లో షేర్డ్ అకాంబినేషన్లో అడ్మిట్ అయినప్పుడు మీరు ఉన్నన్ని రోజులు 2,000 ఫర్ డే మ్యాక్సిమం పే చేస్తారు. డైలీ క్యాష్ ఫర్ అకాంపెనీయింగ్ అండ్ ఇన్సూర్డ్ చైల్డ్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన చైల్డ్ ఏజ్ 12 ఇయర్స్ లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆ చైల్డ్తో పాటు ఉన్న వ్యక్తి ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. ఈ ఎక్స్పెన్సెస్ మీరు తీసుకునే బేస్ సమ్ ఇన్సూర్డ్లో 0.25% లేదా మ్యాక్సిమం 2,000 ఫర్ డే కవర్ అవుతాయి. సెకండ్ ఒపీనియన్ అంటే కొన్ని లిస్టెడ్ ట్రీట్మెంట్స్కి మీరు మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు అయ్యే ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ మీ సమ్ ఇన్సూర్డ్ అప్ టు 50 lakhs అయితే బేబీ బాయ్కి 50,000, గర్ల్ బేబీకి 60,000. ఒకవేళ మీ సమ్ ఇన్సూర్డ్ 75 lakhs నుంచి 3 crores అయితే బేబీ బాయ్కి 1 lakh, బేబీ గర్ల్కి 1,20,000 కవర్ అవుతుంది. డెలివరీ కాంప్లికేషన్స్కి అప్ టు 50 lakhs సమ్ ఇన్సూర్డ్ వరకు 10,000, 75 lakhs నుంచి 3 crores వరకు 25,000 కవర్ అవుతాయి. న్యూ బార్న్ బేబీ ఫస్ట్ ఇయర్ వ్యాక్సినేషన్ ఎక్స్పెన్సెస్ బేబీ బాయ్కి 10,000, గర్ల్ బేబీకి 15,000 కవర్ అవుతాయి. ప్రోలాంగ్డ్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ అంటే మీరు హాస్పిటల్లో 10 days కన్నా ఎక్కువ రోజులు అడ్మిట్ అయితే 1% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ పే చేస్తారు. హై ఎండ్ డయాగ్నోస్టిక్స్ అంటే కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్కి ఓపీడీ బేసిస్లో మీ సమ్ ఇన్సూర్డ్ అప్ టు 50 lakhs అయితే 25,000, మీ సమ్ ఇన్సూర్డ్ 75 lakhs నుంచి 3 crores అయితే 50,000 కవర్ అవుతుంది. ఓపీడీ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్సూర్డ్ బట్టి 5,000 నుంచి అప్ టు 20,000 వరకు కవర్ అవుతాయి. ఓపీడీ ట్రీట్మెంట్ డెంటల్ ఎక్స్పెన్సెస్ మీరు సెలెక్ట్ చేసుకునే సమ్ ఇన్సూర్డ్ బట్టి 10,000 నుంచి అప్ టు 25,000 వరకు కవర్ అవుతుంది. ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ ఎక్స్పెన్సెస్ మీ సమ్ ఇన్సూర్డ్ అప్ టు 50 lakhs అయితే 5 lakhs వరకు కవర్ అవుతుంది. అలాగే మీ సమ్ ఇన్సూర్డ్ 75 lakhs నుంచి 3 crores అయితే నెట్వర్క్ హాస్పిటల్ అయితే అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే అప్ టు 5 lakhs వరకు కవర్ అవుతాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అప్ టు 50 lakhs సమ్ ఇన్సూర్డ్ వరకు 100% ఆఫ్ బేస్ సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతుంది. అలాగే 75 lakhs నుంచి 3 crores వరకు సమ్ ఇన్సూర్డ్ అయితే 50 lakhs వరకు కవర్ అవుతుంది. హోమ్ కేర్ ట్రీట్మెంట్ కవరు మీ సమ్ ఇన్సూర్డ్ 75 lakhs నుంచి 3 crores అయితే డయాలసిస్ మరియు కీమోథెరపీ అప్ టు సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతుంది. అలాగే పాండమిక్ కేర్ అప్ టు 25% ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ కవర్ అవుతుంది. కమ్యులేటివ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 yearలో ఏ క్లెయిము చేయలేదంటే నెక్స్ట్ ఇయర్కి ఎక్స్ట్రాగా 50% సమ్ ఇన్సూర్డ్ యాడ్ అవుతుంది. అయితే ఒకవేళ ఆ ఇయర్లో ఏమన్నా క్లెయిమ్ చేస్తే మీకు వచ్చిన కమ్యులేటివ్ బోనస్లో 50% సమ్ ఇన్సూర్డ్ రెడ్యూస్ అవుతుంది. ఈ పాలసీలో వెల్నెస్ సర్వీస్ మరియు వెల్నెస్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రీమియం విషయానికి వస్తే మీరు ఉండే సిటీని బట్టి ప్రీమియం చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రీమియం కింద చూపించిన సిటీస్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ప్రీమియం డిస్కౌంట్ విషయానికి వస్తే మీరు పాలసీ 2 members తీసుకుంటే 20%, 3 members తీసుకుంటే 28%, మోర్ దెన్ 3 members తీసుకుంటే 32% అప్లికేబుల్ అవుతుంది. అలాగే మీరు 2 yearsకి ఒకేసారి పాలసీ తీసుకుంటే ఎక్స్ట్రాగా 5%, లేదా 3 yearsకి ఒకేసారి పాలసీ తీసుకుంటే ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ పొందగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.